హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ వ్లాగ్స్. ఈరోజు మనం బ్లాగ్లో డబల్ కా మిఠా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా నేను ఒక 5 to 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ముందుగా వీటిని నేను ప్లేట్లు తీసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్యాన్ గాలికి పెట్టేసుకున్నాను అండి. ఇవి మరీ సాఫ్ట్గా ఉంటే సరి బాగుండదని చెప్పేసి నేను కొంచెం గట్టిగా అవడానికి ఇలా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకున్నాను అండి. ఇవి మొత్తం షేప్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని దాంట్లో నేను ఘీ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర నూనె ఉంటే ఆయిల్ అని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఆయిల్ వేడగానే ముందుగా ఉన్న కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ యాడ్ చేసుకున్నాను అండి. ఇవి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని చూసారా ఇలా రావాలి. ఇప్పుడు కడాయిలో ఉంచి నేను ఘీ పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి నేను ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇవి మాత్రం చల్లబడాలండి. ఇంతలోపు నేను ఒక హాఫ్ లీటర్ పాలు ఇలా వేడికి మరిగించుకున్నాను అండి వేరే బౌల్లో. ఇప్పుడు ఇటువైపు షుగర్ పాకం వచ్చేసి మనకు ఇలా పొంగుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అండి, పాల స్టవ్. ఇలా ఈ పాకం వచ్చేసి మనకు లేత తీగ పాకం రావాలండి. షుగర్ పాకం వచ్చేసి మరీ గట్టిగా అవసరం లేదు, చాలా లేతగా ఉండాలి అంతే. జస్ట్ ఇలా బబుల్ బాయిల్ వెంటనే మనకు ఆ లేత పాకం వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను వీటిలోకి ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఆరెంజ్ కలర్, నేను ఒక చెస్ట్ పించ్ కొంచెం యాడ్ చేసుకున్నాను అండి ఈ షీరాలోకి. ఇప్పుడు షీరాలోకి వచ్చేసి నేను బ్రెడ్ స్లైసెస్ యాడ్ చేసుకున్నాను, ముందు ఫ్రై చేసుకున్నవి. ఇలా మంచిగా డిప్ చేసేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టేసుకుని స్టవ్ మూత పెట్టేసుకున్నాను. చూసారా ఎంత మంచిగా మెత్తపడ్డాయో. ఇప్పుడు ఈ స్టేజ్లో ముందుగా మనం మరిగించుకున్న పాలు ఉన్నాయి కదా, ఇది నేను హాఫ్ లీటర్ పాలను పావు లీటర్కి మరిగించుకున్నాను అండి. ఇవి యాడ్ చేసుకున్నాను. మనకు టెక్స్చర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఇలైచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇలాగ 2 minutes ఇలాగ ఫ్రై చేసిన తర్వాత నేను ముందుగా చేసి పెట్టుకున్న పాలకోవాని యాడ్ చేసుకున్నాను అండి. ఈ కోవా నేను ఇంట్లోనే చేసేసుకున్నాను అండి. చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం స్లైసెస్ను పీసెస్ను యాడ్ చేసుకున్నాను అండి. గార్నిషింగ్ చేసేసుకున్నాను వీటితో నేను. ఇంతలోపు మనకు ముందుగా యాడ్ చేసుకున్న పాలకోవా మొత్తం మనకు బ్రెడ్ స్లైసెస్లోకి యాడ్ అవుతుందండి. చూసారా టెక్స్చర్ చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇదే క్వాంటిటీస్తో ఇలానే ట్రై చేయండి, మీకు 100% రిజల్ట్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఆల్ అని చేయండి. మేము పంపించి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.